ఈవెంట్ సమర్పణలో టాలీవుడ్ బ్యానర్ పై సరికొత్త సినిమా మత్తులో కొత్త లోకం. సెలబ్రిటీలే హీరోలు, డ్రగ్స్ గాడు విలన్. కథ, స్క్రీన్ ప్లే చాలా మంది ప్రముఖులు. మాటలు ఎవరి ఆళ్లే. యాక్షన్, సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. బడ్జెట్ నిల్లు, కలెక్షన్లు ఫుల్లు. నవరసాలతో పాటు సోషల్ మీడియా అనే పదోరసం కూడా. నేడే చూడండి మత్తులో కొత్త లోకం. అవు మళ్ళా డ్రగ్స్ కే సినిమా ఖతర్నాక్ ఆడుతుంది. ఆస్కార్లు, నందులు, సినిమాలు, పాలపిట్ట అవార్డులు రాకపోవచ్చు కానీ తెలుగులో ఇంకే సినిమాలో చూడలేని పర్ఫార్మెన్స్ నోల్క వస్తుర్రు. ఫ్యామిలీలే డ్రగ్స్ మీద డైలాగులు వినిపిస్తుర్రు. మా డాడీ బుద్ధిమంతుడు అని పూరన్న బిడ్డే, మామూడు మంచోడు అని రవన్నోళ్ళ అమ్మ, మా బుజ్జిని ఒట్టిగానే ఇరికిచ్చిండ్రు అని చార్మక్కొల్ల నాయన, నాకు మందుగోళీల గురించే తెలియదు అని సుబ్బన్న, డ్రగ్స్ అంటే ఏంటిది అని ముమైత్ మేడం, సెలబ్రిటీలు అంటే ఇట్లేం చేస్తారు అని నవదీప్ అన్న, డ్రగ్స్ అనేది జాతీయ సమస్య అని తాప్సి మేడం, ఒక్క మమ్మల్ని ఎందుకు ఇట్లా బదనం చేస్తుర్రు అని గోపీచంద్ అన్న. అందరు శాకాహారులే గాని రొయ్యల మూట మాయమైనట్టే ఉన్నది పో. సినిమా కంపెనీలో వేల మంది ఉండంగా మరి వీళ్ళనే ఎందుకు ఇంటర్వ్యూలకు పిలుస్తున్నట్టు? ఎవరున్నారు పెద్ద ఎత్తున ఎవరున్నారండి? 10 మంది ఎవరి పేర్లో రాశారు, దాంతోనే ఇండస్ట్రీ అంతా అయిపోద్దా? మరిగా 10 మంది ఎవరో మా సంఘం పెద్దలే చెప్తే అందరి మీద బదనం పడదు కదా సార్లు. ఇక సోషల్ మీడియాల వార్తలు చూస్తే దిల్ రాజు అన్న గుండె చెరువైతుందట. సినిమా వల్ల పాడెవరు జనాలు ఇవాళ అంటే సోషల్ మీడియాను మీరు అబ్జర్వ్ చేయండి, నేను అప్పుడప్పుడు చూస్తుంటే ఏడుపు వస్తుంది. మరి సినిమా పబ్లిసిటీ కోసం గిదే సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తారు కదన్న మీ వాళ్ళు. సోషల్ మీడియాను మీకు నచ్చినట్టు మీరు వాడుకుంటుర్రు, ఫ్యాన్స్కు నచ్చినట్టు ఫ్యాన్స్ వాడుకుంటుర్రు అన్నట్టు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షక దేవుళ్ళు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న డ్రగ్స్ సినిమాల ఇంకెన్ని కొత్త పాత్రలు వస్తాయో, క్లైమాక్స్ ఎట్లుంటదో, ఎవరు హీరోలో ఎవరు విలన్లో, ఇంతకు ఎన్నడు శుభం కారట పడుతుందో చూడాలి.